విజయవాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. దేవుడు అద్భుతమైన రీతిలో ప్రతి నెల 4వ మంగళవారం విజయవాడ ప్రాంతంలో స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరిగిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ నెల 4వ మంగళవారము జూన్ 25వ తారీఖు ఉదయం 9 గంటలకి లైలా ఆడిటోరియం అనగా ఆంధ్ర లైలా కాలేజ్ లోపల లైలా ఆడిటోరియంలో రమేష్ గుండే హాస్పిటల్ పక్కన జరుగుతున్న ఈ ఆరాధన ద్వారా దేవుడు మిమ్మల్ని కదిలించనే ఉన్నారు. ఆమెన్. ఏ విషయాలను బట్టి, ఏ సమస్యలను బట్టి, ఏ భయంకరమైన పోరాటాలు బట్టి ఆగిపోతూ ఉన్నారు, మీరు ఆగిపోవడానికి వీల్లేదు. మీరు సాగిపోయే వారిగా ఉండాలని దేవుడు అద్భుతమైన రీతిలో ఈ ఆరాధనని విజయవాడ ప్రాంతంలో జరిగిస్తున్నారు. ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నా తప్పక తరలిరండి. దేవుని అద్భుతమైన ప్రజెన్స్ ని మనం అందరం అనుభవిద్దాం. ఆయన నూతనమైన కృప, నూతనమైన అభిషేకంతో మనలందరూ నింపనై ఉన్నారు. ఆమేన్. గర్భఫలం లేక బాధపడుతూ ఉన్నారా? ఆర్థిక ఇబ్బందులు, అనేకమైన పోరాటాలు, ఉద్యోగం లేదని అనేకమైన సమస్యలతో అతలాకుతలం అయిపోయి సమస్యల్ని బట్టి చాలా విషయాల్లో భయపడుతూ చాలా వెనకపడిపోయిన స్థితి ఏమో చూడండి. ఆత్మీయ స్థితి ముందుగా కట్టబడాలి. ఆత్మీయ స్థితి కట్టబడినప్పుడు అనేకమైన విషయాలు దేవుడు కృప చూపిస్తారు. అందుకనే మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచడానికే ఈ అద్భుతకరమైన ఆరాధన. తప్పక పాల్గొనండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా చక్కగా అద్భుతకరంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు కదండి. ఆయన మాటలు మనల్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉన్నాయి. ఆయన మాటలు మనల్ని ఎంతగానో బలవంతులుగా చేస్తూ ఉన్నాయి. నిజమేనండి. కృంగిపోయిన సమయంలో బలహీనులుగా మనం ఉన్నప్పుడు, శక్తిహీనులుగా మనం ఉన్నప్పుడు దేవుని మాటలు మనల్ని ఆదరిస్తూ ఉన్నాయి. దేవుని మాటలు మనల్ని నూతనమైన కృపలోనికి నడిపిస్తూ ఉన్నాయి. ఈ ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? ఈ ప్రత్యేకింపబడిన రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు యోబు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనము. నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. మనము దేనినైనా యోచన చేయగా ఆయన అద్భుతమైన రీతిలో మన జీవితంలో సిద్ధపరిచే దేవుడై ఉన్నారు, స్థిరపరిచే దేవుడై ఉన్నారు. చూడండి, దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. మనము చాలా విషయాల్లో, చాలా సందర్భాల్లో దేవుని అడుగుతూ ఉంటాం. మనము కొన్ని ప్రత్యేకమైన విషయాలను దేవుని దగ్గర పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటాం. లేకపోతే మనం ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలని మంచి వాటి కొరకు ఆలోచిస్తూ ఉంటాం. మన జీవితంలో ఈ విధంగా ఉండాలని డిసైడ్ చేసుకుంటూ ఉంటాం. అయితే మనము ఏదైతే యోచన చేస్తామో, మనం ఏదైతే ఆలోచిస్తామో, ఏదైతే మన జీవితంలో మంచి విషయాల కొరకు ముందుకు సాగుతామో దాని విషయంలో దేవుడు అద్భుతమైన రీతిలో మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకనే దేవుడు అంటున్నారు, చూడండి, నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును అని. ఆమేన్. దేని యోచన చేసినా స్థిరపరచబడుతూ ఉంది మన జీవితంలో. ఆమేన్. ఏ విషయంలోనైనా అయితే కొన్నిసార్లు మనము అనవసరమైన వాటిలలో ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. మన జీవితం ఇలాగనే ఉండాలని డిసైడ్ చేసుకుంటూ ఉంటాం. అయితే చూడండి, అది అలా కాదండి. మన జీవితం దేవుని చిత్త ప్రకారం ఉండాలని మనం ఆలోచించాలి, యోచన చేయాలి. చూడండి, ఈ ఉదయకాల సమయంలో నీవు మంచి వాటి కొరకు పరిగెత్తే కుమార్తెగా, కుమారుడిగా ఉన్నప్పుడు ప్రభు నామం మహిమపరచబడుతుంది. ప్రియ సహోదర, సహోదరి, నీ జీవితంలో దేవుడు ఖచ్చితంగా వాటిని స్థిరపరిచే దేవుడై ఉన్నారు. నీవు చేసే యోచనని స్థిరపరిచే దేవుడై ఉన్నారు. ఆమేన్. దేని కొరకు పరిగెత్తుతున్నావు? మంచి వాటి కొరక, లేకపోతే చెడ్డ వాటి కొరక? చాలాసార్లు నువ్వు డిసైడ్ అయ్యేటప్పుడు చాలా ఏంటి అంటే దేవునికి వ్యతిరేకమైన పనులు చేయాలని డిసైడ్ అవుతూ ఉంటారు. లేకపోతే అలా కాదండి, మన జీవితం ఉండాలి, చాలా చక్కగా
అన్నిటి కొరకు మరి మనం ఆలోచించేటప్పుడు చాలా చక్కనైన రీతిలో మన ఆలోచనలు ఉండాలి, మన యోచనలు, మన డెసిషన్స్ ఉండాలి. మనం అద్భుతమైన వాటిని అద్భుతమైన వాటి కొరకు పరిగెత్తే వారిగా ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు అద్భుతంగా మనతో మాట్లాడుతూ ఉండగా దేవుడి మాటలు పట్టుకొని ముందుకు సాగుదామండి. మరి దేవుడు మనము యోచన చేసే ప్రతిదీ కూడా స్థిరపరిచే దేవుడై ఉన్నారు. ఆమేన్, ఆమేన్ అని చెప్పండి ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధిలో దేవుని చిత్త ప్రకారం మన జీవితాలు ఉండాలండి. ఆమేన్. మరి ప్రార్థన పూర్వకంగా ఉండండి. ప్రతి విషయంలో ఏది డిసైడ్ చేసుకోవాలనుకున్నా నీ ఆలోచన అంతా సరిగ్గా ఉండాలి. ఆమేన్. అప్పుడు నీ ఆలోచన సరిగ్గా ఉన్నప్పుడు, చక్కనైనది అయి ఉన్నప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో దాన్ని దేవుడు స్థిరపరుస్తాడు. ఆమేన్. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. మీ జీవితాల కొరకు ప్రార్థన చేసుకోండి. ఉదయకాల సమయంలో జీవితాలలో మరి ఎలా ముందుకు సాగాలో యోచన చేయండి. దేవుడు అద్భుతమైన రీతిలో వాటిని స్థిరపరచబోతూ ఉన్నారు. బిడ్డల భవిష్యత్తు కావచ్చు, మరి ఇంకా ఏదైనా కావచ్చు, ప్రతి దాంట్లో కూడా దేవా నీవు నాకు సహాయం చేయ, నేను ఆలోచిస్తుంది, నేను డిసైడ్ అవుతుంది నా జీవితంలో, మరి నా జీవితంలో స్థిరపరచు అని ప్రార్థన పూర్వకంగా మరి ముందుకు సాగండి. మంచి వాటి కొరకు పరిగెత్తుదాం. దేవునికి మహిమను తీసుకుని వద్దాం. ఆమేన్. అందరం కలిసి ప్రార్థన చేద్దామా? ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, చాలా చక్కగా ఉదయకాల సమయంలో మాతో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం అయ్యా. మేము యోచన చేసేవి అయ్యా మా జీవితంలో స్థిరపరుస్తానంటున్నావయ్యా. మా జీవితాల్లో ప్రతి విషయంలో మేము తీసుకోవాల్సిన తీర్మానాలు ఏవైతే ఉన్నాయో అవి మంచి తీర్మానాలుగా ఉండాలి. మీకు మహిమను తీసుకొచ్చే తీర్మానాలుగా ఉండాలి. మీకు ఘనతను తీసుకుని వచ్చే తీర్మానాలుగా ఉండాలి. ప్రతి విషయంలో ఇదిగోండి మా జీవితంలో ఇదిగోండి చక్కని తీర్మానాలు తీసుకుంటూ మీ నామాన్ని మేము మహిమపరచుతుము కాక అని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయం చేయండి. ప్రతి విషయంలో మీ పైన ఆధారపడే వారిగా మమ్మల్ని లేవనెత్తండి, బలపరచండి, కృప చూపించండి. ప్రతి అడ్డంకుల నుంచి ఆటంకాల నుంచి విడుదల చేయండి, గొప్ప చేయండి, బాగుపరచండి, స్థిరపరచండి, బలపరచండి, అద్భుతం జరిగించమని ప్రతి ఒక్కరిని ఈ ప్రభావితండి ఉదయకాల సమయంలో వారి జీవితాలు మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీ కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరుగును గాక, గొప్పవారకును గాక. అలాగనే చేస్తున్న పనులలో, ప్రయత్నాల్లో మీరు తోడే ఉందరు గాక. క్షేమాన్ని కలగచేయండి, సమాధానం, నెమ్మదిని, సంతోషము దయచేయండి, ఐక్యతను దయచేయండి. అలాగే మేము ప్రార్థన చేస్తున్నాం ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరి జీవితాలలో అయ్యా మీ తోడు, మీ ప్రసన్నత ఎల్లప్పుడూ ఉండును కాక అని మేము ప్రార్థన చేస్తాం. ప్రాముఖ్యంగా ఉదయకాల సమయంలో ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యం, క్షేమం కలుగును కాక. అలాగే ఎంతమంది బిడ్డలు చిన్న పిల్లలు ఇదిగోండి యవ్వనస్తులు అందరూ వారి ఎడ్యుకేషన్ విషయంలో వారు ముందుకు సాగుతుండగా మీ జ్ఞానము అయా మీ తెలివిని, వివేచనను మీరు దయచేయండి. వారు గొప్పవారు కాక. అలాగే ప్రార్థిస్తున్న ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక.